హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం వాడుతున్న బిఎస్ఎన్ఎల్ సిమ్ 2Gయా, 3Gయా, 4G అన్న విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాకుండా ఒకవేళ మనం వాడుతుంది 2Gయో 3Gయో ఉంటే కనుక దాన్ని మనం ఉచితంగా ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలో, ఉచిత సిమ్ ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్, ఇన్స్టా మరియు ఫేస్బుక్ గ్రూప్స్లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక మనం వాడుతున్న సిమ్ 2Gయా, 3Gయా, 4G అన్న విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఫస్ట్ అయితే చూద్దాం. దీనికోసం మనం బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉందో ఆ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను బిఎస్ఎన్ఎల్కి సెల్ఫ్ కేర్ సంబంధించిన యాప్ గురించి. సో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ద్వారా లాగిన్ అయితే కనుక అక్కడ మనకి హోమ్ పేజ్లోనే కనిపిస్తుంది అనమాట, గెట్ యువర్ 4G సిమ్ అని. సో దాన్ని మీరు ట్యాప్ చేసి ఓకే చేసుకోండి. ఓకే చేస్తే కనుక చూడండి, ఇక్కడైతే నాకు ఇట్లా వచ్చింది, ఆల్రెడీ యు ఆర్ యూజింగ్ 4G సిమ్ అని చెప్పి. ఒకవేళ మీరు 3G 2G వాడుతున్నారు అనుకోండి, గెట్ యువర్ సిమ్ అని వస్తుంది. ఒకవేళ మనం వాడుతుంది 3Gయో 2Gయో అయితే కనుక మన ప్రాంతంలో 4G ఆల్రెడీ వచ్చేసి ఉంటే కనుక మనం దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు మన కేవైసీని కంప్లీట్ చేసుకొని కొత్త సిమ్ మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. దాదాపుగా చాలా చోట్ల ఇది ఉచితంగానే ఇస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు తీసుకుంటున్నారు. బయట తీసుకోవాలంటే కంపల్సరీ డబ్బులు తీసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో అయితే చాలా చోట్ల ఫ్రీగానే ఇస్తుంది అనమాట. 4G సిమ్ను మనం మన 2Gతోనో 3Gతోనో అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సులభంగా మనం ఇంట్లోనే కూర్చొని మన సిమ్ 2Gయా 3G అన్న విషయాన్ని ఈ విధంగా ఆ యాప్ని యూజ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.